హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి వెల్లుల్లిపాయ చట్నీ అండి. ఇది స్పైసీగా, టేస్టీగా చాలా బావుంటుందండి. ఇది టిఫిన్స్‌లోకైనా, రైస్‌లోకైనా ఎందులోకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. దీనికోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్‌ని వేసుకొని, మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక నిమిషం పాటు వేగిన తర్వాత, ఒక కప్పు వరకు వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్‌లోనే మంచి కలర్‌లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత, ఇందులోకి మీరు తినే కారంను బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేనైతే 12 వరకు ఎండుమిర్చిని యాడ్ చేశాను. తర్వాత చిన్న సైజు నిమ్మకాయంత చింతపండును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్రను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ జీలకర్ర వేసిన తర్వాత వేగాల్సిన అవసరం లేదు. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్‌ని యాడ్ చేసుకుంటూ బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం అదే ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్‌ని వేసుకొని, ఆవాలని క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలని వేసుకొని, మినపప్పు, కరివేపాకు, పసుపును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ముందుగానే గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ఉండే వెల్లుల్లి చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీ రైస్‌తోనే కాకుండా ఇడ్లీ, దోసలోకి కూడా చాలా బావుంటుంది. ఒకవేళ టిఫిన్స్‌లోకి రెడీ చేసుకుంటే ఇలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. రైస్‌లోకైతే కొంచెం బరకగా ఉంటే చాలా బావుంటుంది. ఇంత సింపుల్‌గా ఉన్న ఈ చట్నీని మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.